Hi friends, good morning all of you. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankarava. Wake up, get up, rise in English. BSE sharp decline. Bombay Stock Exchange లో డిక్లైన్ కనబడుతోంది. Decrease, fall off. IT sell-off drags down stock indices. IT షేర్లు ఏవైతే ఉన్నాయో సెల్ ఆఫ్ జరిగింది, అమ్మేశారు, మొత్తం షేర్లన్నీ అమ్ముకున్నారు. అమ్మకాల ఒత్తిడి పెరగడం వలన డ్రాగ్స్ డౌన్, టేక్స్ డౌన్ బిఎస్ఈ ఇండైసెస్ అన్నీ కూడా సూచీలు అని అర్థం. స్టాక్ మార్కెట్ సూచీ అంటారు. ఆ ఇండికేటర్స్, ఆ ఇండైసెస్ అన్నీ కూడా డ్రాగ్డ్ డౌన్ అయిపోయాయట, పడిపోయాయి. జార్ఖండ్ యాక్సిడెంట్, ప్రోబ్ టీమ్ investigation team visits site of plane crash that killed 7. జార్ఖండ్ లో జరిగిన యాక్సిడెంట్ వలన 7 మరణించారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎక్కడికి చేరుకుందయా అంటే జార్ఖండ్లోని విమాన ప్రమాదం జరిగినటువంటి ఆ ఏరియాకి వెళ్ళింది. ప్లేన్ క్రాష్ అన్నాడు, ప్లేన్ యాక్సిడెంట్. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, PM's ఇజ్రాయెల్ విజిట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ విజిట్ చేస్తున్నారు, దాని యొక్క ఇంపాక్ట్ గురించి ఒక చర్చ. ఇట్ హ్యాజ్ పొటెన్షియల్ అనే పదాన్ని కెపాసిటీకి వాడతాం, capabilityకి వాడతాం. లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్స్, ఎఫెక్ట్స్ ఫర్ బోత్ కంట్రీస్. దీర్ఘకాలికమైన ప్రభావాలు ఉంటాయి రెండు దేశాలకి కూడా. కెప్టెన్స్ నాక్ జరిగినటువంటి మ్యాచ్లో, ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కెప్టెన్ బ్రూక్ అద్భుతమైనటువంటి ఒక శతకాన్ని తీసుకొచ్చారు. దాని వలన ఇంగ్లాండ్ ఇప్పుడు సెమీఫైనల్స్కి వెళ్ళింది. సో మొట్టమొదటిగా సెమీఫైనల్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకున్నది బ్రూక్, ఇంగ్లాండ్. సుప్రీం కోర్ట్ ఎక్స్పాండ్స్ జుడిషియల్ టీమ్ టు ఎయిడ్ వెస్ట్ బెంగాల్ SIR. ఈ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క రివిజన్ ఏదైతే ఉందో, ఓటర్ లిస్ట్ యొక్క రివిజన్ ఈసీ చేపట్టింది. దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఎక్స్పాండ్ చేసిందట జుడిషియల్ టీమ్ని. టు ఎయిడ్ అని అన్నాడు మిత్రమా. ఎయిడ్ మీన్స్ హెల్ప్. వెస్ట్ బెంగాల్ SIRలో హెల్ప్ చేయడం కోసం సుప్రీంకోర్టు ఉన్న టీంని మరింతగా ఎక్స్పాండ్ చేసింది, దట్ పెంచింది అని అంటున్నాడు. బెంచ్ సేస్ జడ్జెస్ కెన్ బి బారోడ్ ఫ్రమ్ నైబరింగ్ ఒడిషా అండ్ జార్ఖండ్ ఇఫ్ నీడెడ్. సుప్రీంకోర్టు బెంచ్ చెప్తోంది, జడ్జెస్ని కావాలంటే కెన్ బి బారోడ్, తెచ్చుకోవచ్చు. నైబరింగ్ ఒడిషా అండ్ జార్ఖండ్, ఒడిశా నుండి కానీ జార్ఖండ్ నుండి కానీ ఇంకా మీకు జడ్జెస్ కావాలంటే తెచ్చుకోండి ఇఫ్ నీడెడ్. ఇట్ పర్మిట్స్ యూజ్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఫర్ ద ఎక్సర్సైజ్. ఈ జరుగుతున్న SIR యొక్క ఎక్సర్సైజ్కి మీరు సివిల్ జడ్జెస్ని కూడా వాడుకోండి అని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. మూవ్ ఫాలోస్ కలకత్తా
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫ్లాగింగ్ లెక్స్ ఆఫ్ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్. ఈ మూవ్ ఎందుకు వేసిందయ్యా సుప్రీంకోర్టు అంటే, ఆ యొక్క కలకత్తా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఏ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారంటే, లాక్స్ ఆఫ్ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్. కలకత్తా హైకోర్టులో ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఫైల్ చేసిన క్లైమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ కొన్ని లక్షలలో ఉన్నాయి. దాని వలన పెండింగ్ పడిపోతోంది. EC allowed to publish voter list on February 28th, which would be followed up by supplementary list till the assembly election. ECని allow చేశారు. February 28న అది ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయవచ్చు. ఆ తర్వాత సప్లిమెంటరీ లిస్టులను కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరిగేంత వరకు దాని అనుబంధమైన సప్లిమెంటరీ ఆ లిస్టులను కూడా పబ్లిష్ చేయొచ్చు. MP flags failure to utilize funds for the నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని ఒక ఎంపీ తెలియజేశారు. బంగ్లాదేశ్ న్యూ గవర్నమెంట్ అనౌన్సెస్ మేజర్ చేంజెస్. బంగ్లాదేశ్లో లాస్ట్ వీక్ ఒక కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. అది అనౌన్స్ చేసింది, ప్రకటించింది మేజర్ చేంజెస్, డిక్లేర్స్. తృణమూల్ బీజేపీ హెయిల్ సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ విషయంలో, కలకత్తా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ అండ్ బీజేపీ ఇద్దరూ కూడా హెయిల్ చేశారు, అంటే ప్రైజ్ చేశారు, అప్లాడ్ చేశారు, మంచి పని అని అన్నారు. కాంగ్రెస్ స్లామ్స్ PM's ఇజ్రాయెల్ విజిట్ ఎమిడ్ రీజనల్ టెన్షన్స్. ప్రాంతీయంగా టెన్షన్స్ ఉన్న ఈ సందర్భంలో ఎమిడ్ అంటే అర్థము ఇన్ ద మిడిల్ ఆఫ్. ఈ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళడాన్ని కాంగ్రెస్ ఖండించింది. స్లామ్స్ కండెమ్స్. హెల్త్ మినిస్ట్రీ సెట్ టు రోల్ అవుట్ ఫ్రీ HPV వ్యాక్సినేషన్ ప్లాన్ టార్గెటింగ్ గర్ల్స్ ఏజ్డ్ 14. హెల్త్ మినిస్ట్రీ ఒక ఫ్రీ HPV వ్యాక్సినేషన్ వేద్దాం అనుకుంటోందట 14 ఏళ్ల బాలికలకు. ఇది న్యూస్ చదవాలండి ఒక్కసారి. ద కేరళ స్టోరీ 2 goes beyond. Film portrays state in wrong light. కేరళ హైకోర్టు తీర్పిచ్చింది. సినిమా చూసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే కాకుండా అది కేరళ యొక్క రాష్ట్రాన్ని ఒక బ్యాడ్ లైట్లో చూపిస్తోంది, ఒక రాంగ్ లైట్లో చూపిస్తోంది. దీనివలన కేరళ రాష్ట్రానికి డీఫేమ్ వచ్చే అవకాశం ఉంది అని హైకోర్టు చెప్తోంది. Panel to probe repeated failures of PSLV, says ISRO. ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి PSLVలు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ అజిత్ దోవెల్ విజిట్ చేశారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒక ప్యానల్ని, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు ఇస్రోలో PSLVలు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాయి అనే విషయం మీద వారు ఇన్వెస్టిగేట్ చేయబోతూ ఉన్నారు. బ్యాండ్-ఎయిడ్. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి ఏదో ఒక రెమెడీ ఉంటుంది. ఇక్కడ ఈ బ్యాండ్-ఎయిడ్ అనేది ఒక రెమెడీగా మనం తీసుకోవచ్చు. On the Supreme Court and the special intensive revision process. బీహార్లో జరిగినప్పుడు చాలా వాదోపవాదాలు జరిగాయి, కానీ సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి యాక్షన్ మనకు కనపడలేదు. కానీ ఈసారి వెస్ట్ బెంగాల్ విషయంలో సుప్రీంకోర్టు చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తోంది. అంతేకాదు ఈ యొక్క సుప్రీంకోర్టు అండ్ SIR విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద
flawed SIR process must be decided quickly. సో SIRని ఫ్లాడ్ అని ఎవరనేశారు? హిందూ పేపర్ వారు అనేశారు. దాని యొక్క రాజ్యాంగబద్ధతను కాన్స్టిట్యూషనాలిటీ అన్నాడు. దాని యొక్క రాజ్యాంగబద్ధతను SIR ప్రాసెస్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధతను తెలుసుకోవాలి, అది ఎలా ఉంది అనేది డిసైడ్ చేయాలి. మస్ట్ బి డిసైడెడ్ క్విక్లీ, తొందరగా. With the corrections and the claims process coming to an end, వెస్ట్ బెంగాల్లో కరెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి, క్లెయిమ్స్ కూడా చివరి దశకు వచ్చిన ఈ సందర్భంలో ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ హ్యాజ్ సీన్ ద రిలీజ్ ఆఫ్ ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ ఎక్సెప్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ విచ్ ఆర్ డ్యూ సూన్. కరెక్షన్స్ ఎండ్కి వచ్చాయి, క్లెయిమ్స్ ఎండ్కి వచ్చాయి. ద SIR ప్రాసెస్ ఏదైతే ఉందో హ్యాజ్ సీన్ ద రిలీజ్ ఆఫ్ ఫైనల్ ఎలక్టరల్ రోల్స్. ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ ఇక రిలీజ్ కాబోతున్నాయి. ఎక్సెప్ట్, కానీ ఇక్కడ మాత్రం జరగట్లేదు. ఎక్సెప్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్. అన్ని చోట్ల ఇది ఎండింగ్కి వచ్చింది, కానీ ప్రాసెస్ వెస్ట్ బెంగాల్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ అది ఎండింగ్కి రాలేదు. అక్కడ త్వరలోనే జరగనున్నాయి ఎలక్షన్స్, అది ఇంకా డ్యూగా ఉండిపోయిందన్నాడు. ద నెట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రీ SIR electorals in states such as Tamil Nadu nearly 11.5%, Gujarat 13.4% and Chhattisgarh 11.8% remain high. Overall ga net number of voters removed, voters ni ఆయా రాష్ట్రాలలో ఆ ఓటర్లకు ఓటు హక్కు లేదని, వారు ఓటర్లు కాదు అని ఎలక్షన్ కమిషన్ ఓట్లను తొలగించింది. ఎలా ఉన్నారయ్యా అంటే ప్రీ SIR ఎలక్టరల్ రోల్స్ నుంచి తీశారు. తమిళనాడులో అయితే అది 11.5%, గుజరాత్లో 13.4%, ఛత్తీస్గఢ్లో 11.8%. ఇదే ఈ దేశంలో అత్యధికంగా ఓట్లు కోల్పోయిన 3 రాష్ట్రాలు తమిళనాడు, గుజరాత్ అండ్ ఛత్తీస్గఢ్. రిమైన్ హై అన్నాడు. ఇదే చాలా హైగా ఉంది. తమిళనాడు అండ్ గుజరాత్ ఆర్ after all net in migrant states, unlike Bihar where deletions were around 6%. తమిళనాడు కానీ గుజరాత్ కానీ net in migrant states, unlike Bihar where deletions were around 6%. అదే బీహార్లో అయితే 6% ఉన్నాయి. అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ పెద్దగా ఉండరు, కానీ ఇక్కడ మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఉంటారు అంటున్నాడు. ద హై నెంబర్ ఆఫ్ డిలీషన్స్, ఎక్కువ మందిని తొలగించడం ఏదైతే ఉందో, అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఎక్సిషన్స్ ఆర్ హయ్యర్ ఫర్ ఫిమేల్ దాన్ మేల్ ఎలక్టర్స్. ఈ డెలిషన్స్ని ఎక్సెసిషన్ అన్నాడు, తొలగించడం అనే అర్థం. డెలీషన్ ఆర్ రిమూవల్ అని అర్థం. ఎవరు ఎక్కువగా ఉన్నారట? ఫిమేల్ దాన్ మేల్ ఎలక్టర్స్. మేల్ కన్నా ఫిమేల్ ఓట్లే ఎక్కువగా రిమూవ్ చేయడం జరిగింది. సజెస్ట్ దట్ ద SIR ప్రాసెస్ యాజ్ envisaged, as expected and implemented by the Election Commission of India suffered from clear structural defects. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే SIRని ఇంప్లిమెంట్ చేసిందో అందులో ఫిమేల్ ఓటర్లు ఎక్కువగా తొలగించబడ్డారు మేల్ ఓటర్ల కంటే అనే విషయాన్ని చూసినప్పుడు మనకు అర్థమవ్వాలి ఈ యొక్క ప్రాసెస్ సఫర్డ్ ఫ్రమ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, నిర్మాణాత్మకమైన లోపాలు ప్రాసెస్లో ఉన్నాయి అని ఆదర్ తెలియజేస్తున్నాడు. A clear-cut assessment could have been possible
విత్ కంపారిజన్ విత్ సెన్సస్ ఫిగర్స్. ఒక క్లియర్ కట్ అసెస్మెంట్ జరగాలి అంటే మెజర్మెంట్ జరగాలి జరగాలి అంటే కుడ్ హ్యావ్ ఓన్లీ బీన్ పాసిబుల్, ఆ విధంగా మాత్రమే పాసిబుల్ అవుతుంది. విత్ కంపారిజన్ విత్ సెన్సస్ ఫిగర్స్, మన దగ్గర జనాభా గణనకు సంబంధించిన లెక్కలు ఉన్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ డిలేషన్ దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే సరి అయిన అసెస్మెంట్ మనకి తెలుస్తుంది. డ్యూ టు ద ప్రొలాంగ్డ్ డిలే, ఏదైనా చాలా ఎక్కువగా డిలే అయితే మనం అంటాం donkeys years, that is more than expected time. కానీ ఇండియాలో సెన్సస్ అనేది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంది బై ద భారతీయ జనతా పార్టీ లెడ్ యూనియన్ గవర్నమెంట్. కానీ ఇండియాలో సెన్సస్ బాగా డిలే అవుతోంది. ఓన్లీ అవుట్డేటెడ్ నెంబర్స్, obsolete, outdated numbers from 2011 are available. ఇప్పటికీ 2026లో కూడా మనం 2011 యొక్క సెన్సస్ రిపోర్ట్కి సంబంధించిన నంబర్స్ని మాత్రమే డిపెండ్ అయి ఉన్నాం. The final figures of the electorate in major states where the SIR was conducted indicate that the registered adult population in the final rolls is much below the projected estimates. Final figures of the electorate, ఓటర్ల జాబితాలో చివరిగా మిగిలినటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ మేజర్ స్టేట్స్, పెద్ద పెద్ద రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓట్లను చూసినప్పుడు వేర్ ద SIR వాజ్ కండక్టెడ్, ఏ రాష్ట్రాలలో అయితే SIR కండక్ట్ చేశారో అక్కడ ఫైనల్ ఫిగర్స్ను చూసినప్పుడు దే ఇండికేట్ that they show that the registered adult population in the final rolls is much below the projected estimates. ప్రొజెక్ట్ చేసినటువంటి అంచనాల కన్నా అడల్ట్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నాయి అడల్ట్ పాపులేషన్ ఎంత ఉంటుంది అని. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద రాష్ట్రాలలో SIR కండక్ట్ చేసిన రాష్ట్రాలలో అడల్ట్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. దిస్ అగైన్ రైజెస్ ద క్వశ్చన్, ఇది మరొక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆఫ్ వెదర్ ద ECI షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద సెన్సస్ బిఫోర్ రషింగ్ ద SIRకి వెళ్ళడానికి ముందు ఎలక్షన్ కమిషన్ జనాభా గణన పూర్తయ్యేంత వరకు వెయిట్ చేసి ఉండవలసింది. ECI షుడ్ హ్యావ్ వెయిట్ చేసి ఉండవలసినది బిఫోర్ రషింగ్ ద SIR, బట్ దట్ ఈస్ నౌ ఓన్లీ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏదో అనుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది, కానీ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ SIR స్టార్ట్ చేసింది. చాలా రాష్ట్రాల్లో అది ఎండింగ్ కూడా వచ్చింది. ద ఎక్సర్సైజెస్ లకూనా అన్నాడు. లకూనా అనేది లూప్, అందులో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో అనామలీస్ అన్నాడు. అనామలీస్ అంటే డిజార్డర్స్, డిస్టర్బెన్సెస్ కుడ్ హ్యావ్ బీన్ మిటిగేటెడ్ అన్నాడు. మిటిగేటెడ్ అంటే రిడ్యూస్డ్, ameliorated, mitigated, reduced, ameliorated if the Supreme Court of India had ruled on SIR's constitutionality and compelled అంటున్నాడు. కంపెల్డ్ అంటే అర్థము ఫోర్స్డ్ అని, కంపెల్డ్ అంటే అర్థము కొయర్స్డ్ అని అర్థం వస్తుంది. The ECI to adopt a more robust those lower household by household count. కానీ ఈ కష్టాలు,
ఈ లకూనాలు, ఈ ఎనామలీస్ తగ్గి ఉండేవి. ఎప్పుడు సుప్రీంకోర్టు కనుక ఎస్ఐఆర్ యొక్క రాజ్యాంగబద్ధతను నిర్ణయించినప్పుడు అండ్ ఫోర్స్డ్ సిఐ ఈసీని ఫోర్స్ చేసినప్పుడు టు అడాప్ట్ ఏ మోర్ రొబెస్ట్, ఒక చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి, దో స్లోయర్, ఇంత స్పీడ్ అక్కర్లేదు, కొద్దిగా స్లోగా జరిగినా బాగుండేది ఎక్సర్సైజ్ స్లో అయినా పర్వాలేదు, ఎక్సర్సైజ్ స్ట్రాంగ్గా ఉండడం ముఖ్యం. హౌస్ హోల్డ్ బై హౌస్ హోల్డ్ కౌంట్, ఒక్కొక్క ఇంటి యొక్క కౌంట్ని హౌస్ హోల్డ్ బై హౌస్ హోల్డ్ కౌంట్ జరుపుంటే బాగుండేది. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ an enumeration that shifts the burden onto electors to prove their eligibility. Instead of, in the place of, depending on, ఆధారపడడం, ఒక ఎన్యూమరేషన్, ఒక కౌంటింగ్ దట్ షిఫ్ట్స్ ద బర్డెన్. ఇప్పుడు వీరు చేసిన ఎస్ఐఆర్ వలన, వారు చేసిన ఎన్యూమరేషన్ వలన బర్డెన్ ఎవరి మీదకి షిఫ్ట్ అయిందయ్యా అంటే ఓటర్స్ మీదకి, ఆన్ టు ఎలక్టోర్స్ టు ప్రూవ్ దేర్ ఎలిజిబిలిటీ. ఎలక్షన్ కమిషన్ హౌస్ హోల్డ్ బై హౌస్ హోల్డ్ కౌంట్ చేసి ఉన్నట్లయితే అందరికీ ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉండేది. ఏవో కారణాలు చూపించి కొన్ని లక్షల మందికి ఓటు హక్కును తొలగించి వారు ఏమైనా అబ్జెక్షన్ చెప్పినట్లయితే అప్పుడు ఓటు హక్కు కలిగించడం అనేది కరెక్ట్ కాదు. ఈ బర్డెన్, మీ ఓటు తీసేసాం, మీరు ఓటర్ అని మీరే ప్రూవ్ చేసుకోండి అని ఎలక్టోర్ మీద, సిటిజన్ మీద బర్డెన్ వేయడం కరెక్ట్ కాదు. హౌస్ హోల్డ్ బై హౌస్ హోల్డ్ ఎలక్షన్ కమిషనే ఆ పని చేసి ఎవరికి ఓటు ఇవ్వాలనుకుంటోందో వారికి ఓటు హక్కు కలగజేసి ఉంటే బాగుండేది. ఇది సుప్రీంకోర్టు ఈ విషయంలో నిర్ణయం తీసుకుని ఉండవలసింది. దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ క్లియర్లీ అండ్ అన్డ్యూలీ అఫెక్టెడ్ మైగ్రెంట్ ఓటర్స్. వీరు చేసిన ఎక్సర్సైజ్ మైగ్రెంట్ ఓటర్స్ని బాగా ఎఫెక్ట్ చేసింది. వలస వెళ్ళిపోయిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఓటు హక్కు పోయింది. ఎస్పెషల్లీ దోస్ లీవింగ్ దే రెసిడెన్స్ ఫర్ షార్ట్ టర్మ్. చాలామంది వారి ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు పోయి పని చేసుకుంటున్నారు ఫర్ షార్ట్ టర్మ్, వారి యొక్క ఓట్లు పోయాయి. అండ్ మ్యారీడ్ ఉమెన్, అంతే కదా, స్త్రీ వివాహం అయిన తరువాత ఇక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె ఓటు కూడా తీసేశారు, హూ హ్యావ్ షిఫ్టెడ్ రెసిడెన్స్. సో మైగ్రెంట్ లేబర్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తారు కాబట్టి ఓటు హక్కు తీశారు. నాకు కావాలి అనుకుంటే నేనే అబ్జెక్షన్ రైజ్ చేసి నేనే ప్రూవ్ చేసుకోవాలి. అలాగే వివాహితలు ఎవరైతే ఉన్నారో అత్తవారింటికి వెళ్ళిపోతారు కాబట్టి వారి ఓటు కూడా తీసివేశారు. బై లెటింగ్ ద ప్రాసెస్ టు కంటిన్యూ డిస్పైట్స్ ఇట్ ఫ్రయల్టీస్ అన్నాడు, ఫెయిల్యూర్స్. దాంట్లో ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ, ఇంత వీక్నెస్ ఉన్నప్పటికీ ద కోర్ట్ రిలైడ్ ఆన్ ద ఈసీఐస్ క్లైమ్ దట్ కన్సర్న్స్ విత్ ఒమిషన్స్ ఆర్ ఓవర్బ్లోన్ గివెన్ ద రిలేటివ్లీ ఫ్యూ కంప్లైంట్స్ ఫైల్డ్ బై పొలిటికల్ పార్టీస్. కోర్ట్ రిలైడ్ ఆన్, డిపెండెడ్ ఆన్, కోర్టు కూడా ట్రస్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క క్లైమ్ దట్ కన్సర్న్ విత్ ఒమిషన్స్ ఆర్ ఓవర్బ్లోన్. ఈ యొక్క ఎవరినైతే ఒమిషన్స్ అన్నా, డెలిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువయ్యాయి. గివెన్ ద రిలేటివ్లీ ఫ్యూ కంప్లైంట్స్ ఫైల్డ్ బై పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ కూడా చాలా తక్కువ కంప్లైంట్స్ ఇచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ మీదే డిపెండ్ అయింది. But the fact that political parties participate in a zero-sum game of competition should alert to the possibility of their relative lack of agency in assisting all electors to be part of the list. కానీ నిజమేంటయ్యా, ద ఫ్యాక్ట్, ట్రూత్ ఏంటంటే పొలిటికల్ పార్టిసిపేట్ ఇన్ ఏ జీరో-సమ్ గేమ్ ఆఫ్ కాంపిటీషన్ షుడ్ అలర్ట్ ద పాసిబిలిటీ ఆఫ్ relative lack of agency.
దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఓట్లు తీసేస్తుంటే ఆ ఓటర్లుగా ప్రూవ్ చేసేటువంటి ఒక ఏజెన్సీ అనేది ఏ పొలిటికల్ పార్టీకి లేదు. ఇన్ అసిస్టింగ్ ఆల్ ఎలక్టోర్స్, ఎవరికి అసిస్ట్ చేస్తూ? ఎలక్టోర్స్ అందరికీ అసిస్ట్ చేస్తూ. ఆల్సో అన్లైక్ అదర్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ రేషన్ కార్డ్, passport or Aadhaar, the voter identity card is of use only during quinquennial elections. అద్భుతమైన పదం, quinquennially or quinquennial, every 5 years. ఏదైనా ప్రతి 5 సంవత్సరాలకి జరిగితే ఈ పదాన్ని వాడతాం, quinquennial elections. రేషన్ కార్డు వలె, పాస్పోర్ట్ వలె, ఆధార్ వలె, ఆధార్ కార్డు వలె కాకుండా మన యొక్క ఓటర్ కార్డు కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే యూజ్ అవుతుంది. డిస్ఇన్సెంటివైజింగ్ సిటిజన్స్ ఫ్రమ్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఆన్ ద లిస్ట్. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కార్డు ఎక్కడో ఉంటుంది, అది వీళ్ళని డిస్ఇన్సెంటివైజ్ చేస్తోంది, వీళ్ళని ఎలిజిబుల్ కాకుండా చేస్తోంది, ఫ్రమ్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ that they are on the list. This is even more so in West Bengal, where the ECI's shoddy implementation has created such a humongous mess. Humongous annadu huge. అతిపెద్ద మెస్ని, గందరగోళాన్ని వెస్ట్ బెంగాల్లో క్రియేట్ చేసింది. that the court has sought the services of not just the state's judicial officers but those of its neighbors to aid in the legal verification process. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ విషయంలో వారు కోర్టుకు వెళ్ళడము, కోర్టు ఏం చేసిందంటే ఇన్ని లక్షల క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ని చూడడం కోసం, లీగలైజ్ చేయడం కోసం కేవలము వెస్ట్ బెంగాల్ యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్సే కాదు, ఒడిశా నుండి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ని పంపిస్తోంది టు ఎయిడ్ ఇన్ ద legal verification process. The court is seeking to ease the hurt rather than aid the process of universal adult franchise. కోర్టు కూడా వారికి కలిగిన గాయం ఏదైతే ఉందో, వారు దేనికైతే హర్ట్ అయ్యారో దానిని ఈజ్ చేయడానికి, ఫ్రీ చేయడానికి, ఈజ్ అంటే ఫ్రీ, వారికి జరిగిన అన్యాయాన్ని ఫ్రీ చేయడానికి ప్రయత్నిస్తోంది తప్ప వారికి హెల్ప్ చేయడానికి, ప్రాసెస్కి హెల్ప్ చేయడం కోసమైతే కాదు. ఇది ప్రాసెస్లో సుప్రీంకోర్టు ఏ విధంగానూ కలగజేసుకోలేదు. కానీ ఆఫ్టర్ ప్రాసెస్ ఎవరైతే ఓటు హక్కు కావాలనుకుంటారో వారు క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఫైల్ చేసినప్పుడు వారు హర్ట్ అయి ఉంటారు, వారు ఇబ్బంది పడి ఉంటారు. కాబట్టి దాన్ని ఫ్రీ చేయడానికి తన జ్యుడిషియల్ సిస్టమ్ని సుప్రీంకోర్టు యూజ్ చేస్తోంది. అంతే తప్ప ప్రాసెస్లో అదేమి తన యొక్క ప్రాసెస్లకు మాత్రము ఇన్వాల్వ్ అవ్వడం లేదు. దిస్ ఈస్ అబౌట్ SIR, వెస్ట్ బెంగాల్ అండ్ జ్యుడిషియల్ ఎయిడ్. బ్యాండ్ ఎయిడ్, ఇది బ్యాండ్ ఎయిడ్ మాత్రమే, చిన్న రెమెడీ మాత్రమే. దే ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ప్రాసెస్. నౌ మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అ క్లోజ్ టెస్ట్ ఫర్ యూ. మీరు ట్రై చేయండి. ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ one after one. ముందుగా మీరు ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, టేక్ యువర్ ఓన్ టైం. Yes, let me tell you, however, only a few remain when confronted with obstacles. మిత్రమా, నీకు లైఫ్లో హడ్డిల్స్ వస్తాయి నీ జర్నీలో, వాటిని నువ్వు ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీకొచ్చిన ఛాలెంజెస్ని
నువ్వు ఎదుర్కోవాలంటే రిలక్టెంట్గా, అన్విల్లింగ్గా ఎందుకుంటావు? నీకు ఎదురుపడ్డ ఛాలెంజెస్ నువ్వు చాలా యాక్టివ్గా ఎదుర్కోవాలి, రిలక్టెంట్గా ఉండలేవు. అలాగని ఇండిఫరెంట్గా ఎలా ఉంటావు అంటే అన్విల్లింగ్గా ఎలా ఉంటావు, అది కూడా ఉండలేవు. వచ్చినవి ఛాలెంజెస్ అయినప్పుడు ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అంటే క్యాజువల్గా కూడా ఉండలేవు. కాబట్టి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి అంటే నిలబడి ఉండాలి, చాలా ధైర్యంగా నిలబడి ఉండాలి. దట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్. In today's competitive world, success is not merely a matter of talent, but also of perseverance. Many individuals begin their journey with enthusiasm. However, only a few remain steadfast. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొద్ది మంది మాత్రమే steadfast అయి ఉంటారు, నిలబడి ఉంటారు. Question number 2 for you. Challenges often test one's patience and determination, and those who can dash their focus. ఛాలెంజెస్ వస్తాయి, కానీ మీకు పేషెన్స్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఎవడైతే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ ఫోకస్ని ఏం చేయాలి? రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ ఫోకస్ ఏం చేయాలి? ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఫోకస్ని డైవర్ట్ చేసేద్దామా? ఫోకస్ని వదిలేద్దామా? ఫోకస్ని ఆపేద్దామా? ఫెయిల్యూర్లు వచ్చాయని ఆగిపోతామా, వదిలేస్తామా? లేదు, మన ఫోకస్ని మనము ఎప్పటికీ మెయింటైన్ చేయాలి. దోజ్ హూ కెన్ మెయింటైన్ దేర్ ఫోకస్ డిస్పైట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3. Question number 3, మిత్రమా, try remain steadfast who can maintain. It is important to remember that setbacks are not permanent. Failure అనేవి పర్మనెంట్ కాదు. Every failure is an opportunity. Every challenge is an opportunity. Rather, they are opportunities. దేనికి opportunities? To learn, నేర్చుకోవడానికి, and dash one's strategy. ఇప్పుడు నీ ప్లాన్ ఏం చేసుకుంటావు? నీ యొక్క స్ట్రాటజీని లీవ్ వదిలేస్తావా? నీ స్ట్రాటజీని కాపీ కొడతావా, రిప్లికేట్ చేస్తావా? నీ యొక్క స్ట్రాటజీని నెగ్లెక్ట్ చేస్తావా? లేదు, నీ యొక్క స్ట్రాటజీని రిఫైన్ చేసుకుంటావా, మరింత మెరుగుపరుచుకుంటావా? అంటే ఎస్, దే ఆర్ ఆపర్చునిటీస్ టు లెర్న్ అండ్ రిఫైన్ వన్స్ స్ట్రాటజీ. నౌ క్వశ్చన్ నెంబర్ 4. ఫోర్త్ వన్కి ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ అనే ఒక పదం కనపడింది. వారు లెర్నింగ్ ప్రాసెస్ని ఏం చేస్తారో చెప్పండి. గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్. ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ ఉన్నప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ ఏమవుతుంది? గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ కెన్ డాష్ ద లెర్నింగ్ ప్రాసెస్. మోరోవర్, అంతకు మించి గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్, అనుభవజ్ఞులైన మెంటార్స్ ఉన్నప్పుడు మీ లెర్నింగ్ ప్రాసెస్ ఏమవుతుందో తెలియచేయండి. కెన్ హిండర్ అంటే స్టాప్ అని అర్థం. మంచి ఫ్యాకల్టీ, మంచి మెంటార్ ఉన్నప్పుడు మీ ప్రయత్నం ఆగిపోతుందా?
పోస్ట్ పోన్ అవుతుందా, వాయిదా పడుతుందా, లేదు వారు చెప్పిన విషయాలు ఉంటే ఉన్నది మరింత జటిలం అవుతుందా, కాంప్లికేట్ అవుతుందా అంటే కాదండి, యాక్సలరేట్ అవుతుంది, స్పీడప్ అవుతుంది. యాక్సలరేట్, మెంటార్స్ కెన్ యాక్సలరేట్ ద లెర్నింగ్ ప్రాసెస్. వారు మన యొక్క లెర్నింగ్ ప్రాసెస్ని యాక్సలరేట్ చేస్తారు. అంతే కాదు మిత్రమా, లాస్ట్ వన్, and help individuals avoid common mistakes. Ultimately, కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఉండి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నట్లయితే చివరికి ఏమొస్తుందో చెప్తున్నాడు. చివరిగా ఏమవుతుంది? రిమార్కబుల్ అచీవ్మెంట్స్ వస్తాయి. చివరిగా బ్రేక్ ఇన్ టు అంటే అర్థము రష్ అని అర్థం, ఎంటర్ వితౌట్ పర్మిషన్. ఫాల్ పార్ట్ అంటే ఒకటి మేక్ పీసెస్ అని అర్థం, అపార్ట్ అయిపోయి. దేనికది? డిపార్ట్ ఫ్రమ్ అంటే లీవ్ అని అర్థం, వదిలేసి వెళ్ళిపోవడం. కల్మినేట్ అనేటువంటిది కన్క్లూజన్, ఎండింగ్ నే చెప్తుంది. కాబట్టి అల్టిమేట్గా, ఫైనల్గా కన్సిస్టెంట్ ఎఫర్ట్, కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టినట్లయితే, కంబైన్డ్ విత్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నట్లయితే కెన్ కల్మినేట్ ఇన్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్. దాని వలన చివరిగా కన్క్లూజన్ ఎలా ఉంటుందయా అంటే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ వస్తాయి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వన్లో స్టెడ్ ఫాస్ట్గా ఉండమన్నాడు. రెండవది ఫోకస్ని మెయింటైన్ చేయమన్నాడు. ఫెయిల్యూర్లు వచ్చిన తర్వాత నీ స్ట్రాటజీని రిఫైన్ చేసుకోమన్నాడు. మంచి మెంటార్స్ ఉన్నట్లయితే నీ లెర్నింగ్ ప్రాసెస్ యాక్సలరేట్ అవుతుందన్నాడు. ఇవన్నీ జరిగినప్పుడు ఫైనల్గా దట్ కల్మినేట్ ఇన్ రిమార్కబుల్ అచీవ్మెంట్ అన్నాడు. నౌ ద నెక్స్ట్ వన్, పారా జంబుల్. ట్రై చేయండి. గివింగ్ యూ 2 minute టైం. Yes. Now let us see. However తో స్టార్ట్ చేయలేమండి.
యాజ్ ఏ రిజల్ట్తో స్టార్ట్ అవ్వదు. దేర్ ఫోర్ స్టార్టింగ్లో రాదండి. అయితే ఈ పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతోందంటే ద ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద బ్యాంకింగ్ సెక్టార్ డ్రమటికల్లీ. ఏదైతే టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ వచ్చిందో దానివల్ల బ్యాంకింగ్ సెక్టార్ డ్రమటికల్గా చేంజ్ అయింది. ఆ చేంజెస్ ఏంటో చెప్దాం. ఆ చేంజెస్ ఏమిటయ్యా అంటే కస్టమర్స్ కెన్ నౌ ట్రాన్స్ఫర్ మనీ, పే బిల్స్ అండ్ అప్లై ఫర్ లోన్స్ విత్ ఏ ఫ్యూ క్లిక్స్. ఇది అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. యాజ్ ఏ రిజల్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్సే. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా హ్యావ్ విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సిలో పాజిటివ్, డిలో పాజిటివ్, బిలో పాజిటివ్. ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత నెగిటివ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడ మనం హవెవర్ వాడతాం. హవెవర్ దిస్ కన్వీనియన్స్ has also raised concerns about data privacy and cyber security. ఈ యొక్క కన్వీనియన్స్ వలన కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఒకటి డేటా ప్రైవసీ, రెండు సైబర్ సెక్యూరిటీ. కాబట్టి దేర్ ఫోర్ బ్యాంక్స్ ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ రోబస్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్. అవి విపరీతంగా డేటా ప్రైవసీ ప్రాబ్లం వచ్చింది, సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి బ్యాంకులన్నీ హెవీగా రోబస్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సిడిబిఏఈ. వన్ మోర్ టైం, ఇది శీర్షిక లేదా టైటిల్ అంటాము. ఇక్కడ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. అందువలన కస్టమర్లు ఏం చేయగలుగుతున్నారో చెప్పాం. ఇవన్నీ ఫ్యూ క్లిక్తో చేస్తున్నారంటే వీటన్నిటినీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. దానివల్ల బాగా రైజ్ అయింది రీసెంట్ ఇయర్స్లో. అయితే దానివలన కొన్ని సమస్యలు కూడా బ్యాంకులకు వచ్చాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడం కోసం బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో దట్ CDBAE అది ఈనాటి పారాజంబుల్, ఈనాటి క్లోజ్ టెస్ట్ ఎడిటోరియల్ అండ్ హెడ్లైన్స్. మరొక ఎడిటోరియల్ హెడ్లైన్స్, మరొక క్లోజ్ టెస్ట్, మరొక పారాజంబుల్తో రేపు ఉదయం మళ్ళా కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.